ఈ రోజుల్లో చాలామంది సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే సెల్లర్ ఎవరైతే ఉంటారో వారికి అడ్వాన్స్గా కొంత మొత్తాన్ని వారు పే చేస్తూ ఉంటారు. ఆ తర్వాత డాక్యుమెంటేషన్ చూస్తారు. ఆ డాక్యుమెంటేషన్లో అనుకోకుండా కొన్ని తప్పిదాలు ఉంటాయి. ఆ తప్పిదాల వల్ల అహర్నిశలు కష్టపడి దాచుకున్నటువంటి సొమ్ముతో అడ్వాన్స్ పే చేసినటువంటి బయర్ ఎవరైతే ఉన్నారో తాను నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో తాను ఏం చేయాలనేది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా దీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు నేను బయ్యర్ని అనుకోండి, నేను ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటా. దానికోసం సెల్లర్కి నేను కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో పే చేస్తాను. ఆ తర్వాత డాక్యుమెంటేషన్ నేను చూస్తాను. కానీ ఆ డాక్యుమెంటేషన్లో ఏదైనా తప్పు ఉందనుకోండి, ఆ పరిస్థితుల్లో నేను మోసపోవడం, లేకపోతే నేను కట్టినటువంటి అడ్వాన్స్ తిరిగి రాకపోవడము, ఇలాంటి సందర్భాల్లో ఎన్నో సమస్యలు నేను ఎదుర్కోవాల్సి అయితే వస్తూ ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇక్కడ బయ్యర్స్ ఏ స్టెప్ తీసుకోవాలి అంటే ఏం చెప్తారు సార్? సింపుల్ అండి. ఇది లా ఈజ్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు మీరు అనేది అంటే ₹1 కోటి ప్రాపర్టీ కొన్న బుకింగ్ అడ్వాన్స్ కట్టాలి. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు కట్టిన తర్వాత జనరల్గా ఏంటంటే బిల్డర్ డాక్యుమెంట్స్ ముందే ఇవ్వాలి. బట్ మార్కెట్లో అలా జరగట్లేదు. అంటే వీడు కొంటాడా కొనేవాడా కాదు డౌట్ ఉంటుంది. ఆ డౌట్ క్లియర్ చేయడానికి అడ్వాన్స్ ఇచ్చాం. ఒక 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కంప్లీట్ లింక్ డాక్యుమెంట్స్ మొత్తం మనకి ఇస్తాడు. ఈ లింక్ డాక్యుమెంట్ తీసుకెళ్ళి మన ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ప్యానల్ లాయర్స్ ఉంటారు. ఆ లాయర్కి ఇస్తే మీకు లాయర్ 1 వీక్ తీసుకొని చెక్ చేస్తాడు. ఎప్పుడు గత 50 సంవత్సరాల డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఉర్దూలో రాసినవి కూడా ఉన్నాయా లేదా, ఏముండాలి, బేసిక్గా ఈసీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, లీగల్ ఒపీనియన్, లింక్ డాక్యుమెంట్స్, మ్యూటేషన్, గవర్నమెంట్ పర్మిషన్స్, రేరా, బఫర్, ఎఫ్టీఎల్, ఇవన్నీ కూడా పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. కన్సర్న్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. మాలాంటి ప్రొఫెషనల్స్ రావచ్చు. మీరు సొంతంగా చేసుకోవచ్చు. అసలు అడ్వాన్స్ కట్టక ముందే బయ్యర్ సెల్లర్ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు చెక్ చేయట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు, ఇవ్వట్లేదు, ఎందుకు తీసుకోవట్లేదు అని ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే 10 మంది బయర్స్ కస్టమర్స్ వచ్చారు అనుకోండి, ఒకడో ఇద్దరు కొంటారు, 10 మంది కొంటారు. ఈ 10 మందికి ఇస్తూ పోలేరు కదా, అది వాళ్ళ కన్సర్న్. కానీ డాక్యుమెంటేషన్ చూడకుండా అసలు ఏ బయ్యర్ కూడా సెల్లర్ దగ్గర నుంచి తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సెల్లర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఉంటుంది. ఇప్పుడు అందులోకి 2 కేసులు చేద్దాం కృష్ణ. కేసు 1 బిల్డర్కి మీరు 5 లక్షలు ఇచ్చారు. బిల్డర్ మీకు డాక్యుమెంట్స్ ఇచ్చాడు. మీరు లాయర్ దగ్గరికి వెళ్ళారు. లాయర్ చెక్ చేసి 3 ఆన్సర్లు వస్తాయి లాయర్కి. ఏంటి? కేసు 1 ఆల్ డాక్యుమెంట్స్ కరెక్ట్, యూ కెన్ టేక్, రాసిస్తారు రైటింగ్లో. ఎప్పుడు లాయర్ని రైటింగ్లో ఓరల్ తీసుకోకూడదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోయినా. రెండోది రైటింగ్ ఉండాలి. వాళ్ళు లెటర్ మీద ఇస్తారు వాళ్ళు. రెండోది 10 డాక్యుమెంట్స్ ఉండాలి. అందులో 8 ఉన్నాయి, 2 మిస్సింగ్ ఉన్నాయి. ఆ 2 తెచ్చుకుంటే లేకపోతే కొనొద్దు. సెకండ్ కేసు. థర్డ్ కేసు రిజెక్టెడ్. సో రిజెక్ట్ చేసాడు అనుకోండి, అప్పుడు బిల్డర్ కట్ చేయడం, పెనాల్టీ కట్ చేయడానికి ఉంటుంది. మొత్తం ఎంత తీసుకుంటే అంత వెనక్కి ఇవ్వాలి. అందుకని కొన్ని కేసులు ఏం చేస్తాం, పీడీసీ చెక్ ఇస్తాం, పోస్ట్ డేటెడ్ చెక్. నేను డాక్యుమెంట్స్ క్లియర్ అయితే వేసుకో, లేకపోతే కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. సో ఇంకో సెకండ్ కేసు చెప్పాను కదా, 2 డాక్యుమెంట్ మిస్సింగ్ అని. అంటే తాతగారు సడన్గా చనిపోయారు, కొడుక్కి ట్రాన్స్ఫర్ చేయడు. 50 సంవత్సరాలుగా చనిపోయాడు. ఈ పేరుని ట్రాన్స్ఫర్, లింక్ అంటే లింక్ మిస్ అయింది కదా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, వీక్ లింక్ ఇన్ చైన్ కొలాప్సెస్ ద హోల్ వెహికల్. మన చైన్ ఉంటుంది, సైకిల్ చైన్. ఒక లింక్ లేదన్నో మొత్తం సైకిల్ తిరగదు. 1 వీక్ లింక్ ఇన్ చైన్ కొలాప్సెస్ ద హోల్ వెహికల్. అది అట్లా 2 డాక్యుమెంట్ లేవంటే వ్యాలిడ్ కాదు. అప్పుడు ఏం చేయాలి? సొల్యూషన్ దానికి. ఆ 2 డాక్యుమెంట్ బిల్డర్ కెన్ అరేంజ్, ఆర్ ఓనర్ కెన్ అరేంజ్, రెక్టిఫికేషన్ డీడో చేసుకొని కొంత ఫీచర్స్ రెగ్యులరైజ్ చేస్తారు. చేశాక తీసుకోవచ్చు. ఈ 5 లక్షల పరిస్థితి ఏంటి? 5 లక్షలు ఇప్పుడు మొత్తం డాక్యుమెంటేషన్ తప్పు ఉంది అనుకోండి, లాస్ట్ కేసులో బిల్డర్ విల్ గివ్ టోటల్ మనీ ఇస్తారు. అది రూల్, ఇచ్చేస్తారు. ఇవ్వకపోతే మీరు కేసు వేసుకోవాలి. అదే బయ్యర్, నెక్స్ట్ కేసు బయ్యర్ డ్రాప్ అయ్యాడానికి, బయ్యర్ అడ్వాన్స్ ఇచ్చాడు, డాక్యుమెంట్కి ఇచ్చాడు, డాక్యుమెంట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ బయ్యర్కి ఏదో ప్రాపర్టీ అమౌంట్ అది క్యాన్సిల్ అయింది డీల్. వీడికి రావాల్సిన మనీ లేట్ అవుతుందో రావట్లేదు. అప్పుడు ఈయన డ్రాప్ అవుతాడు కదా. ఆయన 1 వీక్ మీకు ఆ ప్లాట్ బ్లాక్ చేసి పెట్టాడు కదా. అప్పుడు ఏమవుతుందంటే మన అప్లికేషన్ అవసరం. ఎప్పుడైనా అడ్వాన్స్ ఇచ్చి ఒక 2 పేజీలు అప్లికేషన్, 2-3 పేజీలు
అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి, అందులో పెనాల్టీ క్లాస్ ఉంటాయి, లేట్ డెలివరీ అయితే ఎట్లా, అవన్నీ ఉంటాయి. సార్ ఇప్పుడు బయ్యర్ దగ్గర నుంచి సెల్లర్ డబ్బులు అడ్వాన్స్ రూపంలో నగదు తీసుకుంటాడు. రైట్. తర్వాత సెల్లర్ తన మనసు మార్చుకొని నేను అమ్మను అనుకుని కంటే అంటే తనకున్న సమస్యలతో నేను అమ్మను అనుకున్నాడంటే మరి బయ్యర్కి తన కట్టినటువంటి అడ్వాన్స్ తో పాటుగా కొంత అమౌంట్ కూడా అంటే టైం ఫ్రేమ్ 1 వీక్ 1 మంత్ అయితే పెద్ద ఇంట్రెస్ట్ అడగరు, డబ్బులు అడుగుతారు. ఒకళ్ళు ఇవ్వరంటే తప్పది, లీగల్గా వెళ్ళి మనం లాయర్ సంబంధించి ప్రొసీడ్ అవ్వాలి. ఓకే, అంటే కేసు 2లో ఎలా చూడాలి ఇప్పుడు? కేసు నేను చెప్పేది వేరు, నేను చెప్పేది మీరు చెప్పేది మూడో కేసు. రెండో కేసు ఏంటంటే బయ్యరు ₹1,00,00,000 ప్రాపర్టీ కొనుక్కున్నాడు, 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. తర్వాత డాక్యుమెంట్ అన్ని బాగున్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి. నెక్స్ట్ పేమెంట్ 20% ఇస్తే సేల్ అగ్రిమెంట్ చేస్తారు. ఆ 20% రావాల్సిన డబ్బులు ఈ బయ్యర్ దగ్గర ఎవరైతే కొనుక్కున్నాడో వాడు క్యాన్సిల్ చేశాడు. సో ఈ బయ్యర్కి డబ్బులు రావు అంటే కట్టలేడు, బయ్యర్ వెనక్కి వెళ్తున్నాడు. అప్పుడు బయ్యర్ వెనక్కి వెళ్తే బిల్డర్ ఇవ్వడు, ఎక్కువ మొత్తాన్ని కడితే ఓ 2 lakhs 3 lakhs రూల్ ఉంటాయి కంపెనీకి, ఆ అమౌంట్ కట్ చేసి బ్యాలెన్స్ ఇస్తాడు. ఇవ్వని అనడానికి లేదు, పెనాల్టీ. కానీ 2 కేసుల్లో మోసపోయేది కూడా బయ్యరేగా, ఇక్కడ బిల్డర్ బానే ఉంటారు లేదా అంటే లీగల్ బానే ఉంటారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ పర్మిషన్ ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ పర్మిషన్ ఎలా ఉంటే కేసు వచ్చాయి. ఈ ప్రీ లాంచ్ లో ఉంటే ఏం చేయలేము, బయ్యర్ కర్మ. అంటే అసలు ప్రీ లాంచ్ కి వెళ్ళడమే ఇక్కడ బయ్యర్స్ చేసేటువంటి మిస్టేక్ కస్టమర్స్. అది ఎందుకంటే ప్రీ లాంచ్ పేరుతో సొసైటీలో రోజు రోజుకి మోసాలు పెరుగుతున్నప్పటికి కూడా ఇంకా కస్టమర్స్ వెళ్ళి ఆ కంపెనీలు నమ్ముతున్నారంటే ప్రీ లాంచ్ పేరుతో వచ్చే వాళ్ళని ఇంకా అది. ఇప్పుడు నేను చెప్తానండి, రియల్ ఎస్టేట్లో ఎదగాలనుకుంటే బయ్యర్ కానీ ఇన్వెస్టర్ కానీ నువ్వు కానీ నేను కానీ భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. లాస్ట్ టైం చెప్పుకున్నాం. ఈ ఆశ అత్యాశకెళ్ళింది అనుకో పర్వాలేదు కొద్ది వరకు, ఈ అత్యాశ దురాశ అయింది అనుకో, దురాశ దుఃఖానికి చేటు. ఇప్పుడు బయ్యర్స్ ఎట్లా అయిపోయినా డిస్కౌంట్ అనగానే ఎగేసుకొని పట్టుకెడతారు. నో, ఎమోషన్ వద్దు, సెంటిమెంట్. ఏ ప్రాపర్టీ తీసుకోండి, అసలు ఆ సంస్థకి క్రెడిబిలిటీ ఉందా లేదా, ఎగ్జాక్ట్లీ ఆ సంస్థకి అసలు మార్కెట్ లో మంచి పేరు ఉందా లేదా, అవును, ఇది చూసుకోవాలి కదా. అన్ని పర్మిషన్స్ లింక్ ఇందా చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని లీగల్ ఓపెన్ బాగుంటే వెళ్ళండి. లేకపోతే వందల ప్రాజెక్ట్ ఉన్నాయండి హైదరాబాద్, ఇండియాలోనూ వేలు. మన హైదరాబాద్లో 1000 ప్రాజెక్ట్స్ నడుస్తాయి. సంస్థ యాజమాన్యం ఏదో డిస్కౌంట్ ఇచ్చిందని చెప్పి మీరు అంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్, SBI బ్యాంక్ అన్నిటికీ పెద్ద బ్యాంక్ మన ఇండియాలో, మల్టీనేషనల్ బ్యాంక్ తీసేస్తే ఎంత ఇస్తాడండి ఇంట్రెస్ట్? 7%. మన 6.5 ఎంతో చేశాడు. 7% ఇస్తే ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుంది? 12-13 సంవత్సరాలు డబుల్ అవుతుంది. ఇక్కడ 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ఇస్తానంటారు. ఎట్లా ఇస్తారు చెప్పండి? క్లియర్గా నేను బిల్డర్స్ తప్పు అనండి, బయ్యర్స్ తప్పు. ఎందుకంటే వాళ్ళు చెక్ చేసుకున్న బాధ్యత, వాడు ఏమైనా చెప్తారు, అమ్ముకున్నాడు సెల్లర్ 100 స్టోరీలు చెప్తాడు, మనం నమ్మాలా? చెక్ చేసుకుంటే మీకు సేఫ్టీ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ.